మాతృదేవోభవ. నీ అంకమున నేర్చుకొన్నయ విజే నిర్వాణ పర్వములు ఆయా స్తోత్రములు ఆదిశంకరుల శైవానంద సౌందర్య వీచీయోగములు. అమ్మా, నీ అంకమున నేర్చుకొన్నయ విజే నిర్వాణ పర్వములు ఆయా స్తోత్రములు ఆదిశంకరుల శైవానంద సౌందర్య వీచీయోగములు. వానినే వినుచు నిశ్చింతన్ శివైక్యముగా నాయంకమున మేనురాల్చితివి. ధన్యం వయ్య నా జన్మమే, ధన్యం వయ్య నా జన్మమే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 750వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఎప్పుడు ప్రయత్నం ఫలిస్తుంది, ఎంతవరకు ఫలిస్తుంది అనే దాన్ని బట్టి కూడా ప్రయత్నంలో ఉండే చిత్తశుద్ధిని బట్టి ఉంటుంది. చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడం అంటే అర్థం ఏమిటి? ఏదో మన మనస్సులో వేరే కల్మష భావాలు లేవండి, మేము పూర్తిగా అది అయితే చాలనుకున్నామండి, లేదమ్మా. ఏ భావము లేకపోవడమే చిత్తశుద్ధి. మంచి భావాలు ఉండడం చిత్తశుద్ధి కాదు. ఏ భావము లేకుండా ఉండాలి చిత్తంలో. భగవంతుని స్మరించడం తప్పితే మరే భావం ఉండకూడదు, అదే చిత్తశుద్ధి. అసలు ఆ నామస్మరణ కూడా లేకుండా ప్రశాంతంగా ఒక నిర్మల ప్రశాంత స్థితిలో ఉండగలిగితే అది ఇంకా భగవత్ చింతనే. అది ఆ ప్రశాంతతే భగవంతుడు. పేరు ఊరు విగ్రహం భగవంతుడు కాదు. నేను నమశివాయనో నమో నారాయణాయనో ఇంకో శ్రీమాత్రే నమః అని ఇలాంటివి ఎందుకు చెబుతామంటే మేము ఏకాగ్రత కోసం. అది కూడా తీసేసి ఏది స్మరణే లేకుండా అలా ఉండగలిగితే అది అంతకంటే గొప్ప విషయం లేదు. చిత్తశుద్ధి కాదు, అది భగవంతుడు చేరుకున్నట్టే, అది మోక్షం. అది యస్మిన్ బ్రహ్మ విచారణే క్షణమపి స్థైర్యం మనః ప్రాప్నుయాత్. క్షణమపి మనః స్థైర్యం ప్రాప్నుయాత్. ఒక్క క్షణం మనస్సుని స్థిరంగా ఏమీ ఆలోచించకుండా ఉంచగలిగితే వాడు మోక్షం పొందినట్టే అన్నారు. అదే మోక్షస్థితి. మనం వెంటనే జారిపోతాం. అలా జారిపోకుండా ఉండడానికి ఎలాగో మనస్సు ఏదో ఒకటి ఆలోచిస్తుంది కాబట్టి ఆ ఆలోచనని నామస్మరణగా మార్చి ఆ నామం ఏదో మనకి ఇష్టమైంది ఒకటి ఎంచుకుని దాని మీదే దృష్టి పెట్టడమే నామస్మరణ ధ్యానం. కొంతమంది రూపం మీద దృష్టి పెడతారు, దాని మీద కంటే శబ్దం మీద పెట్టడం కొంచెం తేలిక. ఎందుకంటే రూపం జారిపోతూ ఉంటుంది, అవయవాలు సడిలిపోతూ ఉంటాయి. ఎంత గొప్ప రూపాన్ని స్మరించినా సరే అంతకంటే కొంచెం నామస్మరణ మంచిది. అంతకంటే ధ్వని మీద పెట్టగలిగే దృష్టి అది మరీ మంచిది. నమశివాయ నకారం మకారం శకారం కాకుండా మొత్తం మీద వస్తున్న ధ్వని. ఎందుకంటే మొత్తం సృష్టికి మూలమైనది ధ్వని. అది పరాశక్తి పరావాక్కుగా మన శరీరంలోంచి లోపల వినపడుతుంది. కావాలి అంటే దానికి ప్రత్యక్ష నిదర్శనం ద్వారా రుజువు చేయొచ్చు దాన్ని. ఇదేం పిచ్చి నమ్మకం ఏం కాదు. ఎవరు ఒప్పుకోకూడదనే భయం లేదు. నిరసన చెబితే ఒప్పుకోకేం చేస్తారు. సరిగ్గా ఈ చెవులు మూసుకోవడానికి ఒక సులువైన విధానం ఉందండి. మనం 100 రకాల దూదులు పెట్టినా, ఈ విమానాల్లో ఇచ్చే బెళ్ళలు 100 రకాలు పెట్టినా కొన్ని శబ్దాలు వినపడుతూనే ఉంటాయి. దానికి భగవంతుడే మనకి చక్కని సాధనం ఇచ్చాడు చెవులు మూసుకోవడానికి. ఈ చెవి పక్కన ఈ తమ్మెలకి పై భాగంలో ఇలా 2 బొడిపిల్ల ఉంటాయి. అక్కడ వెంట్రుకలు మొలుస్తూ ఉంటాయి ఎక్కువ. ఈ 2 బొడిపిల్ని కనుక ఎలా పెట్టేస్తే ఒక్కసారిగా ఇంకేది వినపడదు. మనం లోపల అనుకునేది తప్ప మనకి వినపడదు, బయట శబ్దాలు వినపడవు. దానికి చక్కగా 2 మూతలు ఆయనే ఇచ్చాడు, శేషాకితో పాటు మూత ఇచ్చినట్టే. ఆ 2 సరిగ్గా ఆ కన్నులో సరిపోతాయి, ఇంక బయట మాటలు ఏం వినపడవు. అలా కనుక ప్రశాంతంగా ఉండి లోపల కూడా ఏమీ అనుకోకుండా వినగలిగితే సరిగ్గా ఈ నాభి ప్రాంతం నుంచి ఓం అనే ధ్వని లోపల నుంచి వస్తున్నట్టుగా వినపడుతుందండి. అదే పరా ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూపా భక్తమానసహంసిక. ఆ పరావాక్ అది. తర్వాత అది పైకి వచ్చేసరికి మధ్యమ అయింది, వైఖరి అయింది. అనాహత చక్రం దగ్గరికి వచ్చేసరికి మధ్యమ అయింది, కంఠంలోకి వచ్చేసరికి వైఖరి. అదే లెక్క. ఆ వాక్యే సృష్టికి మూలం. అందుకే శ్రీమద్వాగ్భవకూటేక స్వరూపముఖ పంకజ. సృష్టి వాగ్భవకూటం నుంచి మొదలైందని చెప్పారు లలితా సహస్రంలో. ఇదే వాగ్భవకూటానికి మూలం ధ్వని. ఆ ధ్వని నుంచి మొదలైంది. సరిగ్గా ఆ శబ్దం ఆ ధ్వని అండి. అది అలా దాని మీద దృష్టి పెట్టగలదు చిత్తశుద్ధి. అప్పుడు మన ప్రయత్నం నిమిత్త మాత్రంగా మనం చేయవలసింది ఏదో చేసేస్తే తప్పనిసరిగా విశ్వశక్తి అంతా మనలోకి ఆహ్వానితమై ఈ ప్రయత్నాన్ని సఫలం చేస్తుంది. భగవద్ అనుగ్రహం అంటే అది.
అమ్మవారికి ఏదో కోడి పిల్లనో మేక పిల్లనో వేస్తే మోస్తాన్ని మొక్కుకోవడం, అది తీరితే ఆవిడ అనుగ్రహించింది అనుకోండి. కోడి పిల్లకి మేక పిల్లకి అనుగ్రహించేవాడు దేవుడు అవుతారండి? ఆలోచించండి కాస్త. దేవుడు అంత హింస చేయమని చెబుతాడా? ఇతర జీవులను చంపేసి వాటి రక్తం తీసుకొచ్చి విగ్రహాల మీద పోస్తే బలిస్తే మన కోరికలు తీర్చడం ఆవిడ దేవత దెయ్యమా? నాకు అర్థం కాదు. అలాంటి కోరికలు తీర్చేవాళ్ళు దేవతలా దెయ్యలా? మరి ఆ జంతువులకు కూడా కాస్త బలం ఉండి వీడిని బలేసేస్తే మరి అమ్మవారికి అందరూ ఒకటేగా, ఆ బ్రహ్మ కీట జనని. ఆ జంతువులు కూడా తల్లి ఆవిడే కదా. తన బిడ్డలను తను చంపమని ఏ తల్లి అయినా కోరుతుందండి? మన అజ్ఞానం కొద్ది దేవతలకు బలియడం కానీ. ఇదే ఈ ధోరణ మానుకుంటే చైతన్యం అదే నవజీవన వేదం. అందుకే చూడండి ఆ ప్రయత్నం ఎలా ఫలించిందో. ప్రయత్నం చేస్తున్నాడు, ముందుకెడుతున్నాడు. ఆశ నిరాశలందు దిగి అంబుధులన్ బడి సాగి సాగి ఏ ఆశయ సాధనం మొన మహాశయుడు ఎంత శ్రమించినాడు. ఏ దేశపు ఛాయ కనపడదు తీవ్ర నిరాశను మున్గి మిత్రులు ఆవేశముతోడవాని అబ్ధిబడవేయగజూచి అంతలో కనబడెనొక్క దేవి పడిగాపులుగాచిన ఊటబావి ఆతని కనులందు ఠీవి వసుధాతలమంత గులాబితావి నిర్జనవన భూములెల్ల నగరములు కాదగు గొప్ప భావి ఏమనెదను నీవి నావి అను స్వార్థములను సృజించు మావియున్. ఒక్క దీవి అన్నదాన్ని కవి ఆ వకార గుణింతంతో వకార గుడితో ఎన్ని ప్రయోగాలు చేశాడో చూసుకోండి. దీన్ని వృత్యనుప్రాస అలంకారం అంటారు. దీవి, భావి, ఠీవి, తావి, నీవి, నావి, మావి ఇన్ని వచ్చి అర్థవంతంగా రావాలి. అదుగదుగో నీలాకాశం, అందులో ఉంది నాకు అవకాశం, మా ఇంట్లో ఉండారు పాయసం, వస్తా ఉంటాయి కామేశం, అబ్బెబ్బే నాకు ఆయాసం, ఇది కాదు. ఇందులో కూడా సం వచ్చి ఏం ఉపయోగం? ఆకాశం ఏంటి, పాయసం ఏంటి, ఆయాసం ఏంటి? ఎందుకది? ప్రాస కోసం రాసే పనికి మేళ్ళ కవిత్వం అంటారు. అలా ఉండకూడదు. అర్థవంతంగా ఉండాలి వాడిన ప్రాస. కనబడెనొక్క దీవి పడిగాపులుగాచిన ఊటబావి ఆతని కనులందు ఠీవి వసుధాతలమంత గులాబితావి నిర్జనవన భూములెల్ల నగరములు కాదగు గొప్ప భావి ఏమనెదను నీవి నావి అను స్వార్థములను సృజించు మావియున్. ప్రతి ప్రాస ప్రతి పదము సార్థకంగా వాడగలగాలి. అందుకే కావ్య రచన చేసేటప్పుడు తొందరపాటు పనికిరాదు. అందుకే మేము అవధానాల్లో అప్పటికప్పుడు చెప్పేటువంటి పద్ధతిలో ఎంత గొప్ప అవధానాలు మేము చేసినా కావ్యం రాసినప్పుడు మాకు కలిగే సంతృప్తి సహస్రావధానం చేసినా కలగదండి. ఎందుకంటే సహస్రావధానం సహా అన్ని అవధానాలు బుద్ధిగతమైన ప్రతిభలు. కావ్యం హృదయగతమైన ఆనందం. బుద్ధి కంటే చాలా గొప్పది హృదయం. ఎందుకంటే నేను అవధానిని అయి ఉండి చెబుతున్నా, అవధాని కంటే కూడా కవినే ఎక్కువ గౌరవించాలి మనం. అవధానాలు బాగా చేశాను ఎవరన్నా అంటే ఏమంటే ఏదైనా కావ్యం రాయండి, ఆశువుగానే పద్యాలు చెబుతున్నారు మీరు, సావకాశంగా చెబితే ఎంత బాగుంటాయో, ఒక కావ్యం రాయండి. అప్పుడు ఆయన సత్తా బయటపడిపోతుంది. రాస్తే మంచిదే, రాయకపోతే మరీ మంచిది, ఇంకా అవధానాలు కూడా మానేస్తారు, గొడవలేదు. అంతే. ఏదో అప్పటికప్పుడు ఏదో చెప్పేసేసేయడం, అయిపోయిందన్నాం, కారు, రోడ్లు, రైలు, 4 పదాలు ఇవ్వడం, ఆంజనేయ స్వామి చెప్పమన్నాం, ఇది పెద్ద విషయం కాదండి. ఇది ఎలాగో అటు ఇటు చేసి చెప్పేస్తారు. అదంతా బుద్ధిగతమైన వైభవం. దాన్ని ఊరికే బుద్ధి ప్రజ్ఞ అంటారు. అది గొప్పదే, కానీ కవిత్వంతో పోల్చదగినంత గొప్పది కాదు. ఇక ఊరికే మాట్లాడడం అదో పెద్ద కడే కాదు. అది మనుషులందరూ మాట్లాడతారు. కాస్త అభ్యాసం చేస్తే ఎవరైనా అనర్గళంగా ఆకర్షణీయంగా మాట్లాడచ్చు. అది ఏమాత్రమూ గొప్ప ప్రజ్ఞ కాదు. అనవసరపు వ్యామోహాలకి చాపల్యాలకి లోను కాకండి. అతిగా అంచనాలు వేయకండి ఎవరిని. ఆగకుండా మాట్లాడడం, అనర్గళంగా మాట్లాడడం, ఆకర్షణీయంగా మాట్లాడడం, వీటిని తిట్టిపోస్తాడు సాక్షి వ్యాసాల్లో జంఘాల శాస్త్రి పేరు మీద పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు. ఇదో విద్య పక్కన అంటాడు. మనం అదే విద్య అనుకోవడం వల్ల ఎవడు మాట్లాడితే వాళ్ళు వ్యామోహాలు పడిపోతున్నాం. మనం కాసేపు 2 నిమిషాలు మాట్లాడకుండా ఆకుండా మాట్లాడితే చెప్పలు కొట్టేయడమే. ఇంకా ఏదో అద్భుతం ఏం లేదు, అప్పగించాడు 4 మాటలు. అందులో ఏముంది, సారాంశం ఏమిటి? ఏం లేదు. ఒట్టికెట్టి పీకాం, గడ్డిమేడు ఉంది అక్కడ, ఎంతైనా పీకుతాం, దానికేముంది. ఇదే కళల పట్ల రసజ్ఞులైన శ్రోతలు కూడా మార్చుకోవలసిన ఆలోచన విధానం. లేకపోతే మంచి కళలు పెరగవు, ఈ డబ్బా కొట్టు కళలు పెరుగుతాయి. అంచేతనే కవిత్వం ఎంత గొప్పది అంటే అది ఆలోచన, హృదయ సంబంధమైంది, అనుభూతికి సంబంధించింది. అందుకని కేవలం ప్రాస కోసం వాడకుండా అర్థవంతమైన పదాలు వాడగలగాలి. ఆ సమయం తీసుకునేనా సరే.
ఒక్కోసారి కావ్యంలో ఒక పద్యం రాయడానికి 2-3 రోజులు పడుతుంది, పట్టనేయండి. ఉగాదిలోగా ముగించాలి, పుష్కరాల్లో అమ్మాలి, ఇవన్నీ వద్దు. అమ్మకాలు కాదు ముఖ్యం, నమ్మకం. కనబడేనొక్క దీవి, ఓ దీవి కనపడింది. పడిగాపులుగాచిన ఊటబావి, అది ఊటబావి, నీరు ఊరుతుంది. ఓ దేశం కనపడింది, కనపడవు దీవి. అక్కడ ఏదో ఉందనే కదా ఈయన వెళ్ళేది, అందుకని ఈయన ఊటబావిలాగే అనిపిస్తుంది. అది వెళ్ళాక తెలుస్తుంది అదేమిటో, అది వేరే విషయం. ఇంతవరకు పడిగాపులు కాసింది దానికోసమే. ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి మీసం మేలేశాడు, చూసుకోండి, అదే భారతదేశం అన్నట్టుగా. అయిపోతుందా? ఆయన అనుకుంటే అయిపోతుందా? కనబడేనొక్క దీవి పడిగాపులుగాచిన ఊటబావి, ఆతని కనులందు ఠీవి వసుధాతలమంత గులాబి తావి, నిర్జన వన భూములెల్ల నగరమ్ములు కాగల గొప్ప భావి, ఏమనెదను నీవి నావి అను స్వార్థములను సృజించు మావియున్, ఏమనెదను నీవి నావియను స్వార్థములను సృజించు మావియున్, కనబడెనొక్క దీవి. ఆ కనబడిన దీవి ప్రపంచ పరిణామాల్లో చాలా వాటికి కారణమైంది. అది భారతదేశం అవ్వచ్చు, కాకపోవచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా కనబడిందిగా, అది దీవేగా. అక్కడ మనుషులు ఉన్నారుగా, అది కూడా కనుక్కోవడమేగా. ఈవేళ ప్రపంచాన్ని శాసిస్తున్న అనేక పరిణామాలకు ఆ దీవే కారణం. కనబడెనొక్క దీవి పడిగాపులుగాచిన ఊటబావి, ఆతని కనులందు ఠీవి. అది మరి ఊరికే ఏంటి, ఇందాక నుంచి ఎవడా సముద్రంలో పడద్దామని నన్ను ఊరిని వెళ్ళరారా, నేను పడతాను. ఎంత గర్వంగా ఉంటుందండి లక్ష్యాన్ని సాధించిన వాడికి. చూడోసారి, ప్రయత్నం ఎప్పుడు వృధా పోదు అని చెబుతున్నాడు. అతని కనులందు ఠీవి వసుధాతలమంత గులాబి తావి. ఓ కొత్త దేశాన్ని ఎవరో ఒక యాత్రికుడు కనుక్కున్నాడు అంటే అక్కడి నుంచి వ్యాపార సంబంధాలు, వీలైతే వివాహ సంబంధాలు, నాగరికతల మార్పులు, ఉభయ నాగరికతల యొక్క అభివృద్ధి, లేకపోతే రకరకాల పరిణామాలు ఏవో జరుగుతాయండి. మొత్తం మీద సృష్టిలో ఏమీ జరగకుండా జీవితాన్ని జడప్రాయంగా గడపడం కంటే ఏదో ఒకటి జరిపించడం మంచిదేగా. అది దాంట్లో ఏదైనా చెడు ఉంటే ఉండొచ్చు, మంచిగా ఉంటుందిగా. అందుకే మహానుభావులైన వాళ్ళ తత్వవేత్తలు చెబుతారు, సోమరపోతు కంటే హంతకుండా ఇవన్నీ. ఏ పని చేయకుండా 11 వరకు పడుకుని లేచి 2 మెతుకులేవో మొహం కూడా కడుక్కుని, అది కూడా మొహం కడుక్కుని అన్న స్నానం కూడా చేయకుండా, స్నానం చేసి వచ్చి ఆ డ్రాయర్తోనే కూర్చుని తినేసేసి మళ్ళీ పడుకుని లేచి ఊరికే బయటికి వెళ్ళి వచ్చి బలాదూరు తిరిగొచ్చి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి క్రెడిట్ కార్డులు పెట్టుకుని రాత్రి 8ంటికి వచ్చి మళ్ళీ టీవీ పెట్టి 1 గంటకు పడుకునే సన్నాసి కంటే రోజుకు 2 హత్యలు చేసేవాడిని. వాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, చురుగ్గా ఉన్నాడు. ఎలాగో వాడికి శిక్ష పడుతుంది, అది వేరే విషయం. ఇప్పుడు పడుకున్నాడు కదా, ఎవరినేం చేయట్లేదు కదా, ఎవరినేం చేయడం సమస్య కదా, వాడి కోసం కూడా వాడు ఏమీ చేయకపోవడం పెద్ద సమస్య. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంస్కరించవలసింది, అవసరమైతే తీవ్ర చర్య తీసుకోవలసింది వీడి మీదే. ఎందుకంటే ఎంత అంగుళిమాలి లాంటి హంతకుడైనా ఒక్కసారి బుద్ధుడు లాంటి వాడు కనపడి ఉపదేశం చేస్తే వాడు మారతాడు. ఎంత రత్నాకరుడు లాంటి బోయేవాడైనా నారదుడు కనిపించి ఉపదేశం చేస్తే వాడు వాల్మీకి అవుతాడు. ఎంత చెంబల్లోయలో బందిపోట్లైనా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ లాంటి వాడి యొక్క ఉపదేశానికి లొంగి వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. ఉన్నాయండి చరిత్రలో సందర్భాలు. ఎందుకంటే వాళ్ళు చెడు మార్గంలో చాలా చురుగ్గా ఉన్నారు, మార్గం పక్కన చురుగ్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎవరైనా సరైన విధానంలో చెప్పగలిగితే ఆ బుద్ధి మంచి మార్గంలో కూడా అంతే చురుగ్గా పనిచేస్తుంది. సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి కొందరు మహనీయుల జీవిత చరిత్ర లోపలికి వెళితే వారు చిన్నతనంలో రాజకీయ పార్టీల కార్యకర్తలుగా ఉండి కొట్లాడుకున్నారు, గొడవలు పడ్డారు. వాళ్ళే చెబుతారు ఆ విషయాలు, చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి ఒకసారికి ఎలా మారిపోయారు అంతే. అది అందులో చురుగ్గా ఉన్నవాడు మారితే ఇందులో కూడా చురుగ్గా ఉంటాడు. ఇందులోనూ చురుకుదనం లేక మొత్తం గడ్డి పరకపాటి చురుకుదనం కూడా లేకుండా, గాలి తనంతట తాను వీచినప్పుడు ఊగేపాటి ఓపిక కూడా లేకుండా ముసుగెట్టేసి పడుకుంటాడే, వీడు కుటుంబానికి కాదండి దేశానికి కూడా శత్రువు. ముందు పెద్ద గడకరెట్టు కొట్టి లేపేయాలి వీడిని, ఏదో ఒకటి చేసి అన్నాశాన్ని. లేదా బయటికి వెళ్ళి నీ బతుకు నువ్వు బతుకు, నీ తిండి నువ్వు సంపాదించుకో, నీకు తిండి పెట్టం మేము, తల్లిదండ్రులైనా సరే తిండి పెట్టం, పో కష్టపడి పని చేసుకుని దాంతో తిను, తెలిసి వస్తుంది నీకు, చెప్పేయాలి వెంటనే, లేదా ఆస్తులు పాడైపోతాయి. సంప్రదాయాల ఆచారాలు అప్పటికే పాడుపడ్డాయి. వీడేం చేయడుగా, ఆస్తులు పాడైపోతాయి. ఇంకా వీడికి ఆస్తి ఇస్తే నాశనం చేసేస్తాడు. సమర్థుడైన కొడుకు తండ్రి ఆస్తి ఆశించడు, అసమర్థుడికి ఇచ్చినా ఉపయోగం లేదు. ఓ సినిమాలో మాట ఏమి ఇచ్చినది, ఎంత గొప్ప మాట అండి.
ఆ ధైర్యాన్ని తల్లిదండ్రులు కలిగించుకోవాలి, కలిగి ఉండాలి. లేకపోతే సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు. మనవాడే ఫోన్లు ఏంటి మంచిది అలాగే ముసుకెడతారు. పైగా వీడికి పెళ్లి చేస్తారు, ఏదో తద్దినం ఇది. ఇంకా పెరగడం ఇక్కడ భారం. ఇంకా ఆ భారం కూడా తల్లిదండ్రి భరించడం. ఏమిటా కర్మ? ఎందుకంటే మమకారం. అదే మరి మమతాకంత్రి నిష్పాప పాపనాశని. మమకారమే అన్ని పాపాలు చేయిస్తుంది. మమకారం తెంచుకుంటే పాపాలు చేయక్కల. మనం అంతా లలితా సహస్రం చదువుతాం, ఏమీ ఆచరించాం. పైగా ఆవిడ చదివేస్తే ఆవిడ ఇవన్నీ పోగొడుతుంది. ఏం చేస్తుందమ్మా ఆవిడ? ఎందుకు చేస్తుంది చెప్పండి? ఆవిడకి ఏం పని? మనం ఊరికి ఏదో స్తోత్రం చదవగానే అన్నీ బాగు చేసేయడానికి. మనం చేసుకుందుకు బుద్ధి ఇచ్చింది, కాళ్ళు ఇచ్చింది, చేతులు ఇచ్చింది, జీవితం ఇచ్చింది, అవకాశాలు ఇచ్చింది. ఇన్ని ఇచ్చినటువంటి ఆవిడ్ని మనం అన్నీ పడుకుని నువ్వే చేస్తామంటే చేసుకోమంటే చేసుకుంటుందా? అయిపోతే బోరా అబ్బాయి ఉంటుంది. ఎందుకు? ఆవిడ భగవంతుడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. చాలామందిని కాపాడాలి. ఈ బద్ధకస్తులను కాపాడడం ఆవిడకేమిటి పని? ఎప్పుడూ ప్రయత్నమే. అందుకే వసుధాతలమంత గులాబీ తావి. అది మంచికో చెడ్డకో ఓ ప్రదేశం చూశాడు ఆయన. అక్కడి నుంచి గులాబీ తావులు వెదజల్లబండిట్టు అవుతాయండి. నిర్జన వన భూములెల్ల నగరమ్ములు కాదగు గొప్ప భావి. ఇలా చూస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ వస్తువులు అక్కడ పెడతారు, అక్కడ వస్తువులు వీళ్ళు తీసుకుంటారు. ఈ వస్తువు వినిమయంలో కొత్త వస్తువులు ఉపయోగించడం వల్ల వాళ్ళ ఆలోచనలు మారుతాయి. ప్రపంచంలో ఇలాంటి వస్తువులు ఉన్నాయా మనకు తెలియదు. బ్రిటిష్ వాళ్ళ కాలం సహా తర్వాత కాలం సహా ఎన్నో విదేశాల నుంచి మన దగ్గరకు వచ్చిన వస్తువులు లేవా? వాటి ద్వారా మన దగ్గర మనలేదా? కంప్యూటర్ మనం కనిపెట్టాం, వాళ్ళే కనిపెట్టారుగా. చార్లెస్ బాబేజీ, అలెన్ ట్యూరింగ్, కొనార్డ్ జూస్ అందరూ విదేశీయులేగా. మరి కంప్యూటర్లు మనమే వాడుతున్నాగా. సెల్ ఫోన్ మనం కనిపెట్టామా, వాళ్ళే కనిపెట్టారుగా. ఇవాళ మనమే వాడుతున్నాగా. మన దేశంలో వాడిన ఫోన్లు అమెరికాలో వాడడం లేదు. మరి వస్తువు మనకు ఉపయోగపడుతుందా లేదా? మనం ఎందుకు కనిపెట్టలేకపోయాం? ఆధునిక విద్యా విధానంలో ఇందులో కనిపెట్టడం ఉంటే కదా, బట్టి పడ్డమే ఉందంతే. కనిపెట్టే అవకాశం వరకు ఇచ్చారు. అమెరికాలోను, ఫ్రాన్స్లోను, నెదర్లాండ్స్లోను, జర్మనీలోను, జపాన్లోను విద్యార్థుల పరిశోధనా శక్తి వృద్ధి అయ్యే విధంగా పాఠాలు ఉంటాయి. మన దగ్గర బట్టి పట్టే శక్తిని వృద్ధి చేసి ర్యాంకు, మార్కులు, ఫోటోలు దీనికోసం వినియోగించుకుంటారు. ఎందుకు కనిపెడతారు విద్యార్థులు? పెళ్ళి అయితే పిల్లల్ని కనిపెడతారు, ఇక కనిపెట్టేది ఏమీ లేదు. అది కూడా 2, అంతకుమించి వాళ్ళ వల్ల కాదు. పూర్వం వాళ్ళైనా 10 మందిని కనిపెట్టారు కనీసం. ఏమైపోయిందంటే మన శక్తి సామర్థ్యాలని ఏమయ్యాయి? చౌకబారయ్యాయి, చచ్చుబడ్డాయి. చురుకుదనం అంటే ఇది ఏదో ఒకటి కనిపెట్టాడు, ఏదో ఒకటి ముందు ప్రయత్నం చేశాడు లేదా? నిర్జన వన భూములెల్ల నగరమ్ములు కాదకు గొప్ప భావి. వాళ్ళని వీళ్ళు తీసుకెళ్ళడం వల్ల, వీళ్ళు ఎక్కడికి వెళ్ళడం వల్ల ఒక జనమే లేనటువంటి అరణ్యం నగరాలుగా అవుతుందండి. నాగరికత అలాగే వృద్ధి చెందిందండి. అక్కడి నుంచి రవాణా మార్గాలు వేస్తారు. ఓసారి దారి తెలిసాక మార్గం వేయడానికే. కానీ ఇక్కడ చూడండి, ప్రతి పరిణామం వల్ల మంచి అనుకుంటే చెడ్డ కూడా పక్కన ఉంటుంది. పానుగంటి వారు సాక్షి వ్యాసాల్లో చెబుతారు గొప్ప మాట. ముఖ్యంగా గ్రంథాలయ ఉపన్యాసము అని ఒక వ్యాసం ఉంటుంది, అందులో చెబుతారు చాలా చక్కగా. మనస్సులో మంచి ఉంది కాబట్టి చెడ్డ కూడా ఉంది, చెడ్డ ఉండబట్టే మంచి కూడా ఉంది. మంచి ఉన్న మనస్సులో చెడ్డ కూడా ఉంటుంది. మనసు బాగుండాలంటే మంచి చెడ్డ రెండూ ఉండకూడదు. అదే చిత్తశుద్ధి. ఏ ఆలోచన లేకపోవడమే ఉన్నత స్థితి. కనబడెనొక్క దీవి పడిగాపులుగాచిన ఊటబావి ఆతని కనులందుఠీవి వసుధాతలమంత గులాబి తావి నిర్జన వన భూములెల్ల నగరమ్ములు కాదగు గొప్ప భావి ఏమనదెను నీవి నావి అను స్వార్థములను సృజించు మావియు. ఈ దీవుల్ని ఈ యాత్రికులు కనిపెట్టడం వల్ల జరిగిన చెడ్డ ఏమిటి అంటే మానవ సమాజానికి ఈ దీవుల్లో అనాగరికంగా నివసిస్తున్న జనుల మీద వీళ్ళు పెత్తనం చేశారు. వీళ్ళ వేషాలు, వీళ్ళ భాష, వీళ్ళ షోకులు, వీళ్ళ వైభవాలు ఇవన్నీ వాళ్ళని ఆకర్షించే వాళ్ళు వీళ్ళ వ్యామోహంలో పడ్డారు. వీళ్ళని వాళ్ళు అనుకరించడం మొదలుపెట్టారు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చాకే భారతదేశంలో చాలా ఆచారాలు మారిపోయి ఆరోగ్యపరమైన ఆచారాలన్నీ పోగొట్టుకుని అనారోగ్యపడి ఆచారాలన్నీ నెత్తికెత్తుకున్నాం. తర్వాత సాగర ఘోషకు స్పష్టంగా రేవెడతాడు, దేన్ని వదలడు, ఎవరిని వదలడు. అదే గరికిపాటి నరసింహరావు అంటే. మనస్సులో మాత్రం దేని మీద దృష్టి లేదు, ఎవరి మీద దృష్టి లేదు, అమ్మవారి మీద తప్ప. భౌతికంగా మాత్రం దేన్ని వదలం, ఎవరిని వదలం. అన్యాయాన్ని ఎదిరించవలసిందే, అక్రమాన్ని విమర్శించవలసిందే, దోపిడీని వ్యతిరేకించవలసిందే. లోపల ఏమీ ఉండదు, లలితాదేవి పాదాలు తప్ప. నఖదీధిత సంచన్న నమజ్జన తమో గుణ అంతే. బయటికి మానవ ప్రయత్నంగా చేయవలసిందంత. అదే ఇక్కడ కనిపిస్తుంది. నీవి నావి అను స్వార్థములను సృజించు మావి
అదే దీవి భావి టీవీ తావి అంటే సంతోషించావు కదయ్యా. ఇంకో 2 మాటలు ఉన్నాయి తెలుగులో, నీవి నావి నీది నాది అని. దానికి కూడా ఇదే కారణమైంది. అంతేనండి. ఇది కనిపెట్టకపోతే వ్యాపారం జరగదు. వ్యాపారం జరగకపోతే వాటాలు లాభాలు ఉండవు. లాభాలు లేకపోతే వాటాలు లేవు. వాటాలు లేకపోతే యుద్ధాలు లేవు. వాళ్ళదారిని వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు ఆ దీవిలో. వీళ్ళదారిని వీళ్ళు ఏదో వీళ్ళదారిని ఉన్నారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం, అక్కడి నుంచి ఏవో వస్తువులు అమ్మడం, అవేవో వాళ్ళు కొనడం, అక్కడి నుంచి వాళ్ళ వస్తువులు మానేయడం. వీడే కూడా ఇప్పుడే నేను కొన్నాను, అమెరికా నుంచి వచ్చింది ఇదని చెప్పడం గొప్పగా. అక్కడి నుంచి మిగిలిన వాళ్ళు వాడిని అనుకరించడం. మొత్తం ఇవాళ భారతదేశం అయిపోయిందండి. మన వస్తువులు ఎక్కడున్నాయండి మనకి? పొద్దున్నే పళ్ళు తోముకునే పేస్ట్ కూడా అమెరికా వాడు ఇస్తున్నాడు, కాల్గేటు వాటర్ గేట్ అని. కర్మ కాకపోతే పొద్దున్న లేవగానే చూసేది వాడి మొహమా. కరాగ్రే వసతి లక్ష్మి అంటాం, కాల్గేట్ పేస్ట్ అంటాం. కనీసం ఇండియా పేస్ట్ వాడదాం. దంతకాంతి అని పెట్టారు పతంజలి వాళ్ళు, అది వాడదాం. కనీసం భారతదేశాన్ని. యూకో వజ్రదంతి అంటారు, అది కూడా భారతదేశానికి, అది వాడదాం. ఎందుకు చైనా పేస్టులు అమెరికా పేస్టులు మనం ఎందుకు వాడాలి? కానీ ఇవన్నీ దానివల్ల బయలుదేరాయి. ఎందుకంటే నీవి నావి అని స్వార్థములను సృజించు మావియను. మావి అంటే ఒక ఇలాగా కప్పేసినట్టుగా ఉంటుందండి, అది మావి. మాయ. సరిగ్గా గర్భసంచిలో పిల్లాన్ని కప్పేసేది ఆ మావే. జంతువులకైనా అంతే, మానవులకైనా అంతే. అదే ఉమ్మనీరు ప్రవహిస్తుంది. ఇలా కప్పేసి ఉంటుంది. లోపల ఏముందో తెలియదు. మావి ఓ పెద్ద మావిలా అయిపోయింది, కప్పేసింది నీవి నావి. అందుకే ఈ దీవి ఎవడు కనిపెట్టాడో వీడు ఏ రాజ్యానికి చెందినవాడో వాడిది. ఇంకా చిత్రం ఏమిటంటే ముందు ముందు చూస్తాం మనం, ఈ కనిపెట్టిన వాడికి ఉండదండి ఫలితం, ఆ రాజుకు ఉంటుందండి. అది ప్రపంచంలో వ్యవస్థ, బానిసత్వం అంటే అది. వీడికి ఈయనకి ఏం దక్కుతుందో చూద్దాం. మొత్తం మీద నీవి నావి అయిన స్వార్థాలు బయలుదేరడానికి ఈ మావే కారణమైందయ్యా. వెంటనే ఆయన అనుకున్నాడు దొరకగానే, అసలు భారతదేశం కోసమే కదా బయలుదేరింది, ఏది దొరికితే అది భారతదేశమే అనిపిస్తుంది. దేవుడు ఆత్మదర్శనం కోసం, దైవ దర్శనం కోసం ధ్యానం చేసే వాళ్ళకి మధ్యలో ఏదైనా భ్రమ కలిగి ఒక కళ వచ్చింది అనుకోండి, నాకు నిన్న దేవుడు కనపడ్డాడు అని ముందు మైకులు పెట్టి ప్రచారం మొదలెడతారు. అక్కడే గోతులు పప్పులో గారేసేది, అదో భ్రమ. అంతకుముందు కళల్లో కనపడిన కుక్కలు నక్కలు చెంబులు గ్లాసులు ఎలాంటివో ఈ దేవుడు బొమ్మ కూడా అటువంటిదే. ఇదో భ్రమ, అనవసర ప్రచారం చేయొద్దు. ఇదంతా బిల్డప్కి ఉపయోగిస్తుంది ఆ సమాజంలో. ఆవిడ దేవుడు చూసిందిట, అబ్బా అంతే దేవుడు అంటే ఎవరు, మిరపకాయ బజ్జీలు వాడా, ఈ ప్రచారానికి ఉపయోగపడుతుందండి. ఇలాంటి భ్రమలో పడతారు, అందుకే వీడు పడ్డాడు. కోరిక దీరనేడు కనుగొంటిని భారత దివ్యధాత్రి లక్ష్మీరమణీయ పుత్రునని చిందులు వేసెనుగానో. నావ మీద ఓడ మీద ఎక్కి చిందులు వేసాడు. కనుక్కున్నా, ఐ ఇన్వెంటెడ్ ఇండియా, ఐ డిస్కవర్డ్ ఇండియా ఓ అరిచేసాడండి. కోరిక తీరనేడు కనుగొంటిని భారత దివ్యధాత్రి లక్ష్మీరమణీయ పుత్రునని చిందులు వేసెనుగాని వారెలెవ్వారలో రక్తవర్ణులు అది భారతదేశము కానే కాదు. వారెలెవ్వారలో రక్తవర్ణులు అది భారతదేశము కానే కాదు. శ్రీకార వికారమై అమెరికా అనబేర వెలుంగునయ్యదే. శ్రీకార వికారమై అమెరికా అనుపేర వెలుంగునయ్యదే. ఎంత ఆవేశం వస్తుందోనండి ఈ కవికి విదేశీ వ్యామోహం పేరు చెబితే. అలాగని విదేశాల్లో ఉండే మంచిని ఎప్పుడూ ఈ కవి మెచ్చుకుంటాడు. పక్షపాతం లేదు సాగర ఘోష కవికి, విశ్వమంతా ఒక్కటే. కానీ ఆ ప్రభావం వల్ల మన దేశంలో సనాతనాచారాలన్నీ మారిపోయి సర్వభ్రష్టాచారాలు రావడం ఉందే, ఇది ఈ కవికే కాదండి, మానవత్వం ఉన్నవాడు ఎవరికైనా గుండె రగిలిపోయే విషయం. ఆరోగ్యకరమైన భారతావని అనారోగ్యకరంగా మారింది అంటే మన పాశ్చాత్య వ్యామోహమే ప్రధాన కారణం. వాళ్ళు ఏం చేస్తే అది చేయడం, వాళ్ళ వస్తువులన్నీ వాడడం, వాళ్ళ ఆలోచనలే గొప్పదనుకోవడం, వాళ్ళ భాషే గొప్పదనుకోవడం. ఇవాళ మొత్తం వాళ్ళ భాష నేర్పాం పిల్లలకి, మన భాష లేకుండా పోయింది. కోరిక తీరనేడు కనుగొంటిని భారత దివ్యధాత్రిని. భారతదేశం దివ్య భూమిట, స్వర్ణ భూమిట, స్వర్గ భూమిట, అది నేను కనుక్కున్నా. లక్ష్మీరమణీయ పుత్రుని, అసలు విషయం అది. దివ్యభూమి, స్వర్గభూమి, వేదభూమి ఈ వేదవులకు అక్కర్లేదు. అది లక్ష్మీరమణయ్య పుత్రి. అంగళ్ళ రతనాలు అమ్మిరారట చట. రత్నగర్భ బజార్లో పెట్టి రత్నాలు వజ్రాలు అమ్మారండి సోమవారం సంతలో. ఏం దేశం అండి, బజార్లో వజ్రాల వ్యాపారులు అక్కడికే వచ్చి, విదేశీ వ్యాపారులు వచ్చి సంతలోకి వచ్చి కొనుక్కునేవారండి కృష్ణదేవరాయల కాలంలో, అంతకుముందు గుప్తుల కాలంలో కూడా. అంగళ్ళ రతనాలు అమ్మినారట చట. పంచలోహాలతో కోట్ల ఖరీదు చేసేటువంటి దేవతా విగ్రహాలు దేవాలయాల్లో స్థాపిస్తే ఒక్కరెవరూ దొంగతనం చేయలేదండి. భారతీయులైన వాళ్ళు భక్తిగా నమస్కారం చేసుకున్నారు. కానీ ఎటువంటిదండి భారతీయత?
ఈ దొంగ బుద్ధులు మనకెక్కడికి వచ్చాయి? మనకెక్కడి నుంచి వచ్చాయి? ఇవాళ దేవాలయాల్లో గట్టిగా పంచలోహ విగ్రహం పెడదామంటే భయంగా ఉంది, ఎవడు పట్టుకుపోతాడో అని. కోట్ల ఖరీదు చేసేటువంటి విగ్రహాలు ప్రసిద్ధమైనటువంటి దేవాలయాల్లో ఉంటే ఎప్పుడూ ఎవరు దొంగతనం చేసే ఆలోచన చేయలేదండి. అసలు దేవుడు అంటే భయము భక్తి రెండూ ఉన్నాయి. ఏమైపోయాయి ఈవేళ? లక్ష్మీరమణయ్య పుత్రి, వాడికి కావాల్సింది అదే. అందుకే దాన్ని ప్రాసలో పెట్టాడు కవి. లక్ష్మీరమణయ్య పుత్రి, రకార ప్రస, రకారం అగ్నిబీజం, మంటలు అప్పుడే మొదలయ్యాయి. చిందులు వేసేనుగా అని గంతులు వేయించాడు. వారెవరో రక్తవర్ణులు, వారెవరో ఎర్రగా ఉన్నారు. ఇతను విన్నదేమిటి? పక్క వాళ్ళందరూ విన్నది ఇండియా వాళ్ళు నల్లగా ఉంటారు, వాళ్ళు ఎర్రగా ఉన్నారు, ఎర్రగా ఉన్న వాళ్ళు ఇండియన్స్ ఎలా అవుతారని వీడు అమాయకత్వం బంగారంగా రెడ్ ఇండియన్స్ అని పేరెట్టాడు. మొత్తం మీద మనిషికి ఎలా ఉంటుంది అంటే తాను కనుగొన్నది సత్యమని అందరూ ఒప్పుకోవాలి. ఇది ఆలోచన, అహం. ఊరుకో, ఇండియా అయితే అందరూ తెల్లగా నల్లగానే ఉండాలా, ఎర్రగా ఉండకూడదా, వీళ్ళు రెడ్ ఇండియన్స్ అన్నాడు. ఇప్పటికీ అమెరికాలో ఆ జాతిని రెడ్ ఇండియన్స్ అంటారు. వాళ్ళు మమ్మల్ని అలా అనద్దు, మేము అమెరికా వాళ్ళ మీద గొడవ చేస్తున్నారు, దాని మీద ఉద్యమాలు సాగుతున్నాయి. న్యూయార్క్ రాష్ట్రం దగ్గర ఆర్మాంక్ అనే ప్రాంతంలో మేము ఎప్పుడు వెళ్ళినప్పుడు ఒకసారి అక్కడ ఆర్మాంక్లో డాక్టర్ చిట్టిమూర్తి గారిని ఒక ఆయన ఇంట్లో ఉంటే ఆయన ఈ విశేషాలన్నీ చెప్పాడు నాకు ఈ కావ్యం రాసిన రోజుల్లో. మరి ఏమిటా దేశం కనుక్కున్నది ఏమిటో? అదేనా ఆయన ఈవేళ ప్రపంచాన్ని మొత్తం ముంచేస్తున్నది తన శాసనంతో. శ్రీకార వికారమై అమెరికా అనుపేర వెలుంగునయ్యది. శ్రీకారానికి వికారం అంటే, శ్రీకారం అంటే లక్ష్మీదేవి ఆవిడ పాలసముద్రంలో పుట్టింది. అమెరికన్ నాగరికత, పాశ్చాత్య నాగరికత, పాశ్చాత్య విద్యలు వచ్చాక మన బుద్ధి ఎలా మారిపోయిందంటే లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టక్కర్లేదు. మన ఇంటి దగ్గర బొగ్గుల కుంపట్లో పుట్టినా పర్వాలేదు, పెంట కుప్ప మీద పుట్టినా పర్వాలేదు, మన డబ్బు మనం ఎలా సంపాదించినా పర్వాలేదు, పాలసముద్రంలోనే లక్ష్మీదేవి పుట్టిందని నమ్మితే మనం ప్రతి రూపాయి ధర్మంగానే సంపాదించాలి. అధర్మంగా సంపాదిస్తున్నామంటే లక్ష్మీదేవికి పెంట కుప్ప మీద జన్మించాల్సిన పరిస్థితిని మనమే కల్పించామన్నమాట. ఈ పాపము నుండి విరమించుకుందుముగాక, మన సంపాదనలో ప్రతి రూపాయి ధర్మమో కాదు ఆలోచించుకుందుముగాక. అదే నవజీవన వేదం లక్ష్యం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు 23:30 రూపాయలైనా ధర్మంగా సంపాదిద్దాం. సెలవు.